హాయ్ గాయ్స్, ఇది చూడండి. దీని నేమ్ మీకు తెలిసే ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఇది మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నేనైతే దీని పేరు లాస్ట్లో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది నేచురల్గా భూమి మీద గడ్డిలో పుడుతుందన్నమాట. ఇది వాన పడినప్పుడు కానీ లేదా ఉరిమినప్పుడు కానీ పుడుతుంది అంటారు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. బట్ పురుగులు ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇది బురదలోన గడ్డిలోన పుడుతుంది కాబట్టి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. మొగ్గలకైతే పురుగులు ఉండవు, ఎందుకంటే వన్ డేలో పుడుతుంది కాబట్టి దానికైతే పురుగులు ఏమీ ఉండవు. పువ్వులైతే 2 days ఇలా అయిపోతుంది కాబట్టి పురుగులు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది రేర్గా ఎవరికో దొరుకుతుందని అంటారు. చూసారు కదా, ఇలాంటి మొగ్గలకైతే పురుగులు అయితే ఉండవు. పువ్వులు లాంటివి మాత్రమే విడిపోయి ఉంటాయి కదా, వాటికి మాత్రమే పురుగులు ఉంటాయి. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అందుకని జాగ్రత్తగా చూసుకొని 3 times or 4 times కడుక్కొని నీట్గా ఎలాంటి చెత్త లేకుండా కడుక్కొని కర్రీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని వండితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలా అని మసాలా ఏమి పెట్టవసరం లేదు. అలా పెట్టినట్టయితే దాని టేస్ట్ మారిపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా వండుకొని చాలా బాగుంటుంది. దీని పేరేమో పుట్టకుక్క అంటారు, మా ఊరు సైడ్ అనమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నా వీడియోస్ ఇంకొందరికి వెళ్తాయి కాబట్టి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.